32వ కీర్తన 8వ వచనం, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. If your situation may be critical, but God will set you free if you follow His directions. Ask God to direct your life. నీ జీవితాన్ని ప్రభువే డైరెక్ట్ చేయాలని అడుగు. స్టూడెంట్స్, ప్రభు నన్ను డైరెక్ట్ చేయమని అడగండి. మీ డైరెక్షన్లో నేను నడుచుకోవాలి ప్రభు అని అడగండి. దైవ సన్నిధిలో ఉండి ప్రార్థించినప్పుడు మోషే అనే వ్యక్తికి దేవుడు డైరెక్షన్ ఇచ్చాడు. తర్వాత యెహోషువ అనే వ్యక్తికి, he was a great leader. Joshua received God's direction when he was in prayer, when he was reading God's word early in the morning prayer. God made him a great leader. Gideon, he was also praying to God. దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. He received God's direction. David, he received God's direction wonderfully, marvelously. అద్భుతంగా దేవుని యొద్ద నుండి డైరెక్షన్ పొందుకున్నాడు. అందుకే అతని జీవితంలో అద్భుతమైన విజయాలు చూడగలిగాడు. కింగ్ యెహోషాపాత్ అంటాం తెలుగులో. He received God's direction. He was kneeling down and praying to God. కింగ్ అయ్యుండి కూడా మోకరిల్లి ప్రార్థన చేసేవాడు. దేవా, నాకు ఆలోచన రావట్లా, నాకు తలంపులు రావట్లా, నాకు మంచి ఐడియా కావాలి, దయచేసి నాకు జ్ఞానం ఇవ్వ అని ప్రార్థన చేసుకుని తర్వాత ప్రయత్నం చేసేవాడు. ప్రార్థించి ఊరుకోవద్దు, ప్రయత్నం చేయాలి. పుస్తకం అర్థం కావట్లేదా, ప్రార్థన చేయి, తర్వాత మళ్ళీ తీసి చదువు. సబ్జెక్ట్ అర్థం కావట్లేదా, ప్రార్థన చేయి, తర్వాత తీసి ప్రయత్నం చేయి. తప్పక నువ్వు సక్సెస్ అవుతావు. కింగ్ హిజ్కియా 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో కన్నీళ్లతో ప్రార్థన చేస్తుండగా ఆయుష్ లేదని చెప్పిన వ్యక్తికి 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు దేవుడు. ఈ రోజు ఈ మాటలు వింటున్న వారు, డాక్టర్స్ ఒకవేళ ఐసీలో కానీ ఎక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని, నీకు ఇక ఆయుష్ లేదు, ఇక మీరు పోయే కాలం వచ్చింది అన్నారేమో, ప్రార్థించు, దేవుని దగ్గర మొరపెట్టు. ఈ దేవుడు సజీవుడైన దేవుడు నీకు ఆయుష్ పెంచగలడు. నువ్వు ఆయుష్నిచ్చి దేవుడిని నిలబెట్టగలడు. నీకు ఆయుష్ను పెంచగలడు దేవుడు. ఈయన విశ్వాసం నుంచి ప్రార్థించే దేవుని కృపని ఆవరిస్తుంది. ఆమేన్. జార్జ్ ముల్లర్ చెప్పినటువంటి మాట, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ ఓన్లీ స్టాండర్డ్ అండ్ ద హోలీ స్పిరిట్ అవర్ ఓన్లీ టీచర్. ఎప్పుడైతే నా టీచర్ పరిశుద్ధాత్మని వాక్యం మీద, దేవుని ఆత్మ మీద ఆధారపడతావో మంచి డైరెక్షన్ దేవుడు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఒకసారి చేతిని పైకెత్తండి. ఈ మాటలు నాతో చెప్పండి. యేసునాథా, నీ కృపలో నేను వర్ధిల్లాలని, నీ చిత్తం నేను చేయాలని, నీ డైరెక్షన్ మాకు కావాలని ఆశతో ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి రాత్రి నీ ప్రజలందరూ ప్రార్థిస్తుండగా నీ రాకడలో ఎత్తబడే విధంగా మమ్మల్ని డైరెక్ట్ చేస్తున్నాం. ప్రార్థించే ఆత్మ నాకు దయచేయి. ఆన్లైన్ లో ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో విశ్వాసములు ఎదుగుతూ, వాక్యములు ఎదుగుతూ నీ కొరకు నిలబడే కృప నాకు మా అందరికీ, ప్రపంచంలో నీ ప్రజలందరికీ యేసు నామములో దయచేయమని. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.